3D లొకేటర్లు మరి ఇలాంటి బండల మీద తిరగనప్పుడు భూమి లోపల నీళ్లు లేనట్ట. మరి ఇవి భూమికి ఈ ఈ లొకేటర్స్కి ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ అనేది లేదు. అలాంటప్పుడు మనం భూమి లోపల ఎంత లోతులో ఏముందని చెప్పడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి జియో స్కానర్స్ ఏదైతే ఉన్నాయో జియాలజిస్ట్కి వాడే స్కానర్స్ సహాయంతో మనం భూమి లోపల ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఎంత లోతులో వెదర్ కండిషన్స్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఎంత ఎంత ఎన్ని మీటర్ల వరకు ఉన్నాయి అనే విషయాలని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ కాంటాక్ట్ భూమికి ఎర్త్ కనెక్షన్ లేకుండా మనం భూమి లోపల ఏముందో చెప్పడం అనేది చాలా కష్టం అవుతుంది. చెప్పవచ్చు ఎట్లా అంటే వెల్ ఇన్వెంటరీ చేసినప్పుడు పక్క పొంటి ఉన్న ఓపెన్ వీల్స్ ఏమన్నా మైనింగ్స్ కానీ వాటిని చూసినట్లయితే ఎంత లోతులో ఏముంది, సాయిల్ ప్రొఫైల్ ఎంతవరకు ఉంది, హైలీ వెదర్డ్, సెమీ ఫ్రాక్చర్డ్ జోన్స్, ఎక్కడ కంట్రీ రాక్ తగులుతుంది అనే విషయాలు చెప్పవచ్చు. కానీ ఇది పట్టుకొని మొత్తం ల్యాండ్ మొత్తం తిరిగినంత మాత్రాన్ని ఇది తిరగకుంటే నీళ్లు లేవని కాదు, ఇది తిరిగితే నీళ్లు ఉన్నాయని 100% చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కాబట్టి జియో స్కానర్స్ సహాయంతో రిజిస్టర్డ్ జియాలజిస్టులు సర్వే చేయించుకుంటే ఒక మంచి పాయింట్ని చూపించి చూసుకునే అవకాశం ఉంటుందని నేను రైతులకు నా వీడియోల ద్వారా చెప్పాలనుకున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.